మేము ఖాళీ ఉండేది చాలా కొన్ని టైమ్స్‌లో అనమాట. సో, ఈరోజు సాయంత్రం అట్లా ఖాళీగా ఉన్నామని జెప్పి చికెన్ తెచ్చుకోవడానికి ఒక పాకిస్తాన్ స్టోర్‌కెళ్ళినాం. మాకట్లా ఫ్రెష్ చికెన్ గావాలంటే ఎయిదర్ ఇండియన్ స్టోర్ ఆర్ పాకిస్తాన్ స్టోర్. సో, లోపలికెళ్ళగానే అక్కడ అన్ని ఇండియన్ గ్రోసరీసే కనిపిస్తాయి. మాక్సిమం చింతపండు, పప్పులు, ఉప్పులు, గ్రోసరీస్, మసాలాస్, ఈవెన్ రస్క్ బిస్కెట్స్, పార్లేజీ బిస్కెట్స్ గూడా. కానీ కాస్ట్ ఎక్కువ. అండ్ ఫ్రోజెన్ ఫుడ్ గూడా పరాటాసు, పూరీసు, ఇడ్లీ, సమోసా అన్నీ ఉంటాయన్నమాట. ఫ్రోజెన్ చికెన్‌తో సహా. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ గూడా ఈవెన్ మ్యాంగోస్, ఆరెంజెస్, ఆ వాటర్ మిలన్ అయితే ఒక్క వాటర్ మిలన్ 5 పౌండ్స్, 6 పౌండ్స్ అట్లా ఉండిద్ది. ఆ 6 మ్యాంగోస్ నాకు 9 పౌండ్స్ ఆర్ 10 పౌండ్స్ అంటే మన ఐఎన్ఆర్‌లో రూ. 1000 నియర్లీ. యాక్చువల్లీ మేము క్లోజింగ్ టైమ్‌కెళ్ళుండే. సో, ఎళ్లి మేము మీట్ గావాలి అని అడిగితే ఆ బ్రదర్ తీసి మా కోసం కట్ జేసి ఇస్తున్నాడు. అన్నీ క్లీన్ జేసినంక గూడా. అండ్ ఇక్కడ కాకరకాయలు, బెండకాయలు అదది కచ్చా మ్యాంగో కనిపిస్తుందా మీకక్కడ? అవన్నీ దొరుకుతాయి. కానీ కాస్ట్ డిఫరెన్స్ చాలా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ అనుకో పర్ కేజీ 9 పౌండ్స్, 8 పౌండ్స్ అట్లా. అంటే మన ఐఎన్ఆర్‌లో 800, 900 అట్లా. సో, గ్రాసరీస్ మాక్సిమం అన్నీ దొరుకుతాయి. ఏదో 1, 2 దొరకవు అంతే. ఈ స్టోర్ మా ఇంటికి దగ్గరలో అనమాట. అందుకని చెప్పి మేమెప్పుడైనా ఈ స్టోర్‌కే ఎళ్తాం. అండ్ అక్కడ ఉల్లిగడ్డ బస్తా కనిపిస్తుందా మీకు? అది 10 కేజీస్, 5 కేజీస్ ఉంటాయన్నమాట. మేమెప్పుడైనా మా ఇంట్లోకి 10 కేజీస్ బస్తానే తీసుకొచ్చుకుంటాం. నెక్స్ట్ కరివేపాకు తీసుకుందామని ఎళ్తే, ఆ కొంచెం కరివేపాకు కవర్‌లో ప్యాక్ జేసి ఉంది. అది 1 పౌండ్ అంటే మన ఐఎన్ఆర్‌లో రూ. 110 అనమాట. అదే మా ఇంట్లో అయితే ఇంత పెద్ద చెట్టుంటది. సో, ఏం చక్కా చికెన్ తీసుకొని, కరివేపాకు, కొత్తిమీర అన్నీ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంటికెళ్ళి వండుకొని తినాలి గదా మరి. టైం 8 అయితుంది అప్పుడు. చూడండి క్లైమేట్ ఎట్లుందో. నైట్ 10, 11 అయినా గూడా ఈ క్లైమేట్ ఇంతే ఉంటది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.